పూరా లోకల్. నీకు నాకున్న తేడా నీకు అది తెలుసు, నాకు ఇది తెలుసు. నీ బాగా తెలుసు కదా, చెప్పు. మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడమైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడమైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాటకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పైసలు వేయలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే వేడు మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా పరివర్త అన్నున్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అనేది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా. మరి నువ్వు చెప్పు, నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు.